జాతీయ విజ్ఞాన దినోత్సవంను ఈ రోజునే సైన్స్ డేగా పేర్కొంటారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన సైన్స్ డేను జరుపుకుంటారు. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగరేసి భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా అన్నిటికీ మించి భారత రత్నగా పేరుగాంచిన సివి రామన్ 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుగొన్నారు. దీంతో ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. అంతేకాదు ఆయన చిన్నతనం నుంచి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతాలను సృష్టించారు. నా మతం సైన్సు, దానినే జీవితాంతం ఆరాధిస్తా అని చెప్పి తుదిశ్వాస వరకు శాస్త్రాన్వేషణలోనే గడిపిన దార్శనికుడు. ఆధునిక భారత విజ్ఞాన శాస్త్రవేత్తల పరిశోధనా ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్ సివి రామన్ మొదటివారు. అంతేకాదు విజ్ఞాన శాస్త్రంలో ఆ ఘనత సాధించిన ఏకైక ఆసియా వాసిగాను ఖ్యాతినందించారు. రామన్ చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినంగా ప్రభుత్వం ప్రకటించింది. చంద్రశేఖర్ వెంకటరామన్ 1888 నవంబర్ 7వ తేదీన తిరుచినాపల్లి సమీపంలోని అయ్యన్ పెటాయ్ అనే గ్రామంలో చంద్రశేఖర్ అయ్యార్, తల్లి పార్వతి అమ్మాల్ దంపతులకు జన్మించాడు. వీరిది మధ్యతరగతి కుటుంబం. వీరి కుటుంబం వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుండేవారు. ఈయన తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని విశాఖపట్నంలో పూర్తి చేశారు. సివి రామన్ చిన్నతనం నుంచి విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. ఆయన తండ్రి భౌతిక అధ్యాపకుడు కావటం అతనిని భౌతిక శాస్త్రం వైపు మరింత కుతూహలం పెంచుకునేలా చేసింది. చిన్నతనం నుంచి తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చుకున్న రామన్ తన 12వ ఏట మెట్రికులేషన్ పూర్తి చేశాడు. 1907లో ఎంఎస్సిలో యూనివర్సిటీకి ప్రథముడిగా నిలిచారు. ఆయన 18వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన పరిశోధన వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలాసఫికల్ మ్యాగజైన్లో ప్రచురితమైంది. ఆయనలోని పరిశోధన అభిరుచిని పరిశీలించిన అధ్యాపకులు ప్రోత్సహించి ఇంగ్లాండ్ వెళ్లి పరిశోధన చేయమన్నారు. కానీ ప్రభుత్వం నిర్వహించిన వైద్య పరీక్షలో ఒక వైద్యుడు ఆయన ఇంగ్లాండ్ వాతావరణానికి సరిపడని తేల్చడంతో అతను ఇంగ్లాండ్ ప్రయాణం విరమించుకున్నాడు. నన్ను ఆన్ ఫిట్ అని ఆ డాక్టర్ను నేనెంతో రుణపడి ఉన్నాను అని తర్వాత రామన్ పేర్కొన్నారు. ఎంఏ చదివి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశారు. ఉద్యోగం 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్కు రోజు వెళ్లి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటిష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుందని సూచించారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల కోరిక మేరకు ఐసీఎస్ పాస్ అయి కలకత్తా ప్రభుత్వ ఆర్థిక శాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్గా చేరారు. ఉద్యోగంలో చేరే ముందు లోకసుందరి అమ్మాల్తో పెళ్ళయింది. ఒకసారి కలకత్తాలో ప్రయాణం చేస్తున్నప్పుడు బౌజహార్కు స్ట్రీట్ వద్ద ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డు చూసి పరుగు పరుగున వెళ్ళాడు. ఆ సంస్థ గౌరవ కార్యదర్శి డాక్టర్ అమృత్లాల్ సర్కార్ను కలిసి పరిశోధన చేయటానికి అనుమతిని పొందాడు. పరిశోధనలపై ఉన్న ఆసక్తి వల్ల తెల్లవారుజామున 5:30కే ఐసీఎస్కు వెళ్ళేవారు. తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం, తిరిగి సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరిశోధన. ఆదివారాలు, సెలవు దినాలు పరిశోధనలోనే గడిచేవి. అతని తల్లి పార్వతి అమ్మాల్కు సంగీతంలో మంచి అభిరుచి ఉండేది. ఆమె వీణను అద్భుతంగా వాయించేది. అందుకే రామన్ తొలి పరిశోధనలు వయలిన్,
వీణ, మృదంగం వంటి సంగీత వాయిద్యాల గురించి సాగాయి. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేరారు. 1921లో లండన్లో తను అధ్యయనం చేసిన సంగీత పరికరాల శబ్దరహస్యంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. అప్పుడు శ్రోతల్లోని ఒకరు, ఇలాంటి అంశాలతో రాయల్ సొసైటీ సభ్యుడవు కావాలనుకుంటున్నావా అంటూ నవ్వులాటగా అన్నప్పుడు ఆయనలో పరిశోధనలపై మరింత ఆసక్తి పెరిగింది. సప్తశాస్త్రం నుంచి తన పరిశోధనలను కాంతి శాస్త్రం వైపు మార్చాడు. తన తిరుగు ప్రయాణంలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం, నీరు రెండిటికి నీలిరంగు ఉండటం ఆయనను ఆలోచింపజేసింది. అప్పటిదాకా అనుకున్నట్లు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు సముద్రం మీద ప్రతిఫలించటం కాదు. సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణం చెందటమే కారణమని ఊహించాడు. కలకత్తా చేరగానే తన ఊహను నిరూపించటానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాలు, కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. ఇప్పటి వరకు జాతీయ సైన్స్ దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఫిబ్రవరి 28వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సునీల్గా పేరుగాంచిన ఇందుకూరి సునీల్ వర్మ తెలుగు సినిమా నటుడు. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. మొదట ఎక్కువగా హాస్య పాత్రలో నటించి తర్వాత కథానాయకుడిగా మారాడు. హాస్య నటుడిగా నువ్వే కావాలి, నువ్వు నేను, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే, సొంతం, మనసంతా నువ్వే, అతడు, ఆంధ్రుడు అతనికి మంచి గుర్తింపు సాధించి పెట్టాయి. అందాల రాముడు అతనికి కథానాయకుడిగా మొదటి సినిమా. తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మర్యాద రామన్న మంచి ప్రజాదరణ పొందింది. 2003లో నువ్వు నేను, 2006లో ఆంధ్రుడు చిత్రాలకు గాను ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం అందుకున్నాడు. మర్యాద రామన్న చిత్రానికి గాను స్పెషల్ జ్యూరీ పురస్కారం లభించింది. సునీల్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫిబ్రవరి 28, 1974న జన్మించాడు. సునీల్ మొదటిగా డాన్సర్ కావాలని అనుకున్నాడు. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సునీల్ మంచి స్నేహితులు. త్రివిక్రమ్ సలహాతో హాస్య నటుడిగా ప్రయత్నించాడు. తన సినిమాల్లో కూడా అతనికి పాత్రలు ఇప్పించాడు. సునీల్ కేవలం నటుడిగానే కాక కథానాయకుడిగా, మంచి నృత్యకారుడిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. హ్యాజెల్ కీచ్ మోడల్, టీవీ సినిమా నటి. టెలివిజన్ కార్యక్రమాలు, సినిమాల్లో నటించింది. బిల్లా, బాడీగార్డ్ సినిమాల్లో నటించిన హేజల్ సుజుకి ప్రకటనలో కూడా నటించింది. ఫ్రాంక్ ఫిన్ మ్యూజిక్ రీమిక్స్ ఐటమ్ నంబర్ కహీ పే నిహాగేన్లో డాన్స్ చేసింది. 2013లో రియాలిటీ టెలివిజన్ ప్రోగ్రాం బిగ్ బాస్ 7లో పాల్గొంది. హేజల్ 1987 ఫిబ్రవరి 28న ఇంగ్లాండ్లోని ఎసెక్స్లో జన్మించింది. తండ్రి బ్రిటిష్ వ్యక్తి కాగా తల్లి బీహారీ వంశానికి చెందిన ఇండో మారిషియన్ హిందువు. లండన్లోని రెడ్ బ్రిడ్జ్లోని బీల్ హై స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. పలు స్టేజ్ షోలలో ప్రదర్శన ఇచ్చింది. భారతీయ, శాస్త్రీయ, బ్రిటిష్ నృత్యం, పాశ్చాత్య సమకాలీన నృత్యాలతో సహా పలు రకాల నృత్యాలను కూడా నేర్చుకుంది. వర్ష ఉస్గాంకర్ భారతదేశానికి చెందిన నటి, మోడల్, గాయని. ఆమె 1987లో మరాఠీ సినిమా గమ్మత్ హిమ్మత్ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి మరాఠీ, హిందూ, తెలుగు సినిమాల్లో నటించింది. వర్ష ఉస్గాంకర్ ఫిబ్రవరి 28, 1968న
ఉజ్గో గోవాలో జన్మించారు. ఉజ్గావర్ 1982లో సూపర్ హిట్ మరాఠీ రంగస్థల నాటకం బ్రహ్మచారిలో ప్రధాన కథానాయికగా మొదటిసారిగా ఖ్యాతిని పొందారు. తదనంతరం ఆమె గమ్మత్ జమ్మత్, హమాల్ దే ధమాల్, సగ్లీ ఖడే బాంబా బాంబ్, సవత్ మజీ లడ్కీ, హెజారీ హెజారీ వంటి సూపర్ హిట్ నిర్మాతలతో మరాఠీ చిత్ర పరిశ్రమలో అగ్రనటుల్లో ఒకరిగా ఎదిగారు. ఆమె బాలీవుడ్ చిత్రాలైన ఘర్ ఆయా మేరా పర్దేశీ, పత్రిలా రాస్తాలో ప్రధాన నటిగా నటించింది. 2005లో ఆమె బాలీవుడ్ చిత్రాలైన మంగల్ పాండే ది రైజింగ్, మిస్టర్ యా మిస్ యాలలో సహాయ నటిగా కనిపించింది. దిగ్విజయ్ సింగ్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు. అతను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి మాజీ జనరల్ సెక్రటరీ. గతంలో అతను 1993 నుండి 2003 వరకు 2 పర్యాయాల మధ్య మధ్యప్రదేశ్కు 14వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతకుముందు 1980, 1984 మధ్య ముఖ్యమంత్రి అర్జున్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో భోపాల్ లోక్సభ స్థానం నుంచి ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేతిలో ఓడిపోయారు. దిగ్విజయ్ సింగ్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. సింగ్ 1947 ఫిబ్రవరి 28న మధ్యప్రదేశ్లో జన్మించారు. సింగ్ 1969, 1971 మధ్య రఘోఘర్ నగర్ పాలికా చైర్మన్గా ఉన్నారు. పద్మప్రియ జానకీరామన్ భారతీయ చలనచిత్ర నటి, ప్రచారకర్త, కూచిపూడి కళాకారిణి. 2003లో తెలుగులో వచ్చిన సీను వాసంతి లక్ష్మి అనే చిత్రం ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. అటు తర్వాత తమిళ, మలయాళ సినిమాల్లో ప్రధాన పాత్రలను పోషించింది. 5 సంవత్సరాల కాలంలోనే తెలుగు, మలయాళం, బెంగాలీ, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించడమే కాకుండా అనేక దక్షిణ భారతదేశ బహుమతులు అందుకుంది. పద్మప్రియ ఢిల్లీలోని తమిళ కుటుంబానికి చెందిన జానకీరామన్ విజయ దంపతులకు 1980 ఫిబ్రవరి 28న జన్మించింది. 2003లో తెలుగులో వచ్చిన సీను వాసంతి లక్ష్మి అనే చిత్రం ద్వారా చిత్రరంగంలోకి ప్రవేశించింది. పద్మప్రియ ఇప్పటి వరకు దక్షిణాది భాషల్లో 48 చిత్రాల్లో, హిందీ, బెంగాలీ భాషల్లో ఒక్కో చిత్రంలో నటించింది. నేషనల్ స్పెషల్ జ్యూరీ అవార్డును అందుకుంది.